కరీంనగర్ కృషి భవన్ నిర్వహించిన సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ఈ సందర్భంగా బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ 8 ఏళ్లుగా కోరం రావడం లేదని, దీంతో సహకార చట్ట ప్రకారం 50 మంది కొరకు చొప్పున రిప్రజెంటేటివ్ జనరల్ బాడీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని డీసీఓ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. డీసీఓ ఎన్నికలు నిర్వహించిన అనంతరం జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని తీర్మానాలు చేస్తామన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు 43వ సర్వసభ్య సమావేశానికి ఈరోజు నిర్వహించడం జరిగింది. సహకార చట్టం ప్రకారం మా యొక్క బ్యాంకులో 18,000 పైన మెంబర్స్ ఉన్నారు కాబట్టి 1800 మంది కోరం రావాలి. గత 8 సంవత్సరాల్లో కూడా కోరం రావడం లేదు. దానిలో భాగంగా సహకార చట్టం ప్రకారం మా బైలా ప్రకారం 50 మందికి ఒకరు రిప్రజెంటేటివ్ జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని డీసీఓ గారికి కూడా పంపించడం జరిగింది. అలాగే గతంలో 2013లో కూడా 50 మందికి ఒక రిప్రజెంటేటివ్ జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రిప్రజెంటేటివ్ జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని కొనసాగించడం జరిగింది. దాని ద్వారానే ఈ యొక్క కోరం అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క వారం 10 రోజుల లోపల డీసీఓ గారికి లెటర్ రాయడం జరిగింది. వారు ఆ ఎన్నిక నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని అప్పుడు తీర్మానాలన్నీ పాస్ చేసుకుంటామని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో బ్యాంక్ అభివృద్ధికి ఒక సంపూర్ణ పాలకవర్గం ఉంటేనే బాగుంటుందని చెప్పి భావించి మీరు అందరూ ఎంతో బిజీగా ఉన్నా కూడా బ్యాంక్ అభివృద్ధి కోసం పాలకవర్గం ఉండాలనే ఉద్దేశంతో ఓటేసి మా పాలకవర్గాన్ని గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం ఎంతో వేగంగా ముందుకెళ్తుంది, కానీ మన బ్యాంక్ వచ్చేసరికి మనం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నాం. 2016లో యూపీఐ అనేది మొదలైంది. ఇప్పుడు యూపీఐ అనేది ప్రతి చిన్న కొత్తిమీర కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కానీ మనం యూపీఐ వాడుతున్నాం. క్యాష్ అనేది తక్కువ అయిపోయింది. కానీ మన బ్యాంక్కి పాలకవర్గం లేకపోవడం వలన ఇన్ని సంవత్సరాల నుంచి యూపీఐ అనేది లేదు. కస్టమర్స్, మన సభ్యులు కానీ కస్టమర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు మా పాలకవర్గం వచ్చాక మేము అందరం తీర్మానం చేశాము. మనకి త్వరలోనే యూపీఐ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ అన్ని సదుపాయాలు వస్తున్నాయి. దీంతో బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. దీనికి మీ అందరి సహకారం కూడా, సభ్యుల సహకారం అందరిది ఉండాల్సిందిగా కోరుతున్నాను.